ప్రభువైన యెహోషువ మెస్సీయ నామములో మీ అందరికీ నా వందనాలు శుభాలు తెలియజేసుకుంటూ మనము ఈ సమయంలో హీబ్రూ గురించి కొన్ని అమూల్యమైన విషయాలను నేర్చుకుందాం. ఇందులో మనం చూసినట్లయితే ఈ దినము మనము యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడా కాదా అని మనము ఈ సమయంలో కొద్ది విషయాలను ధ్యానం చేద్దాం. హీబ్రూ అక్షరాలలో ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి పేరులో ఏముంది, హీబ్రూ అక్షరాలలో వాటి అర్థాలను మీకు ఈ సమయంలో తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఈ వీడియోను మీరు చివరి వరకు చూడండి, అమూల్యమైన విషయాలు మీకు అర్థమవుతాయి. ఎంతో మంది క్రైస్తవులే క్రీస్తు రక్తంలో కడగబడి క్రీస్తును రక్షకుడుగా అంగీకరించి వారి పాపాలను క్రీస్తు ద్వారా విడుదల పొంది కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడు కాదు, ఆయన తండ్రి అయిన దేవుడు పంపగా వచ్చిన ఒక నరుడు అని ఇలాంటి అనేక వాదనలు మనము సమాజంలో చూస్తున్నాం. బైబిల్లో యేసు ప్రభువు దేవుడు అని ఎక్కడ రాయబడలేదు అని కూడా అనేక వాదనలు ఉన్నాయి. మనము చూసినట్లయితే హీబ్రూ అక్షరాలను డీకోడ్ అనేది చేసినట్లయితే మనకు ప్రతి అక్షరంలోనూ ప్రతి పదంలోనూ కూడా మనకు మన ప్రభువును రక్షకుడైన యెహోషువ మెస్సీయ గారు యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు అక్కడ ప్రత్యక్షమవుతూ ఉంటాడు. నేను ఎన్నో వీడియోలలో ఈ విషయాన్ని మీకు తెలియజేశాను. ఈ హీబ్రూ అక్షరాలను, వాటి పదాలను, వాటి యొక్క అర్థాలను మీరు తెలుసుకున్నట్లయితే మీరే స్వయంగా మీ అంతటకు మీరే ఈ విషయాలను రూఢీపరచుకోవచ్చు, నిర్ధారణ చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఈ ఛానల్ బిహోల్డ్ యువర్ బైబిల్ హీబ్రూ అప్డేట్ అనే మన యూట్యూబ్ ఛానల్ మీకు ఎంతగానో ఈ విషయంలో ఉపయోగపడుతుంది. ఈ వీడియోలను చూస్తున్న మీరందరూ కూడా ప్రతి వీడియోను కూడా మీరు లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఈ వీడియోలను మరొకరి వరకు రికమెండ్ చేయబడుతుంది. మన ఛానల్ అనేక మందికి పరిచయం అవుతుంది. హీబ్రూ నేర్చుకోవాలని ఆసక్తి ఉన్నవారు ఈ వీడియోలను చూసి వారు కూడా హీబ్రూ అక్షరాలను, పదాలను నేర్చుకుంటారు. ఇలా మీరు దేవుని రాజ్య సువార్తలో భాగస్థులు కమ్మని కోరుకుంటున్నాను. మీరు కూడా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అనే దాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టిన వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఈ విషయాలన్నీ కూడా ఆలోచించండి. ఇప్పుడు మనం చూసినట్లయితే ఒక వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును అని ఇక్కడ రాయబడి ఉంది. ఇమ్మానుయేలు అనే పేరుకు అర్థము ఏంటి అంటే గాడ్ విత్ యూజ్, అంటే దేవుడు మనతో ఉన్నాడు అనే అర్థము మనకు ఇక్కడ కనపడుతూ ఉంటుంది. మీరు ఈ విషయాలను అనేక సార్లు విని ఉంటారు. కానీ ఈ హీబ్రూ అక్షరాల ద్వారా ఈ యేసు ప్రభువు వారి పేరులో ఉన్న విషయాలను మీరు విన్నట్లయితే మీకు ఎంతో ఆశ్చర్యమును సంతోషము కలుగుతుందని నేను తెలియజేస్తున్నాను. విలువైన విషయాలు అలాగే లోతైన విషయాలు మనకు ఇక్కడ కనపడతాయి. చాలా మంది ఏమంటున్నారంటే దేవుడు కాదు, దేవుడు కాదు అని అనుకుంటున్నారు. కానీ అసలు దేవుడు అంటే ఏంటి, దేవునికి ఉన్న లక్షణాలు ఏంటి అనేటివి తెలిసినప్పుడు మనకు ఆ వ్యక్తిని ఎవరైతే మనము దేవుడుగా అనుకుంటున్నామో ఆ వ్యక్తి దేవుడా కాదా అనేది మనకు తెలుస్తుంది. ముందుగా మనము దైవత్వం గురించి తెలుసుకోవాలి. ఈ దైవత్వం గురించి తెలుసుకోకుండానే అనేక మంది వాదించుకుంటున్నారు. కాబట్టి ఆ వాదన వల్ల మనకు ఉపయోగం లేదు. కానీ మనకు బైబిల్ గ్రంథంలో ప్రతి పదంలోనూ యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడుగా మనకు కనబడుతూ ఉంటాడు. దాన్ని మనము ఆలోచించే విధానము, దాన్ని డీకోడింగ్ చేసే విధానంలో మనం చూసినట్లయితే మనకు ఈ విషయాలు అర్థమవుతాయి. ప్రభువా అనే పదానికి అర్థము ఏంటి అని మనం చూసినట్లయితే లార్డ్ అని పిలుస్తారు. ఇంగ్లీష్లో మనము ఈ ప్రభువు అనే పదాన్ని మీరు ట్రాన్స్లేషన్ చేసి చూసినట్లయితే లార్డ్ అని పిలుస్తారు. లార్డ్ అంటే అర్థం ఏంటి, దేవుడు అనే అర్థము. హిందువులు వారి దేవుళ్లకు పెట్టిన పేర్లను కూడా మనం చూసినట్లయితే మనకు ఈ విషయాలన్నీ కూడా అర్థమవుతాయి. లార్డ్ బాలాజీ, లార్డ్ శివ అని వారి దేవుళ్లను దేవుళ్ళుగా వారు అంగీకరిస్తూ ఉంటారు. ఇక్కడ మనము ఈ హీబ్రూ అక్షరాలలో ఈ యేసుక్రీస్తు అనే పేరులో ఉన్న హీబ్రూ అక్షరాలను మనము ఈ సమయంలో ధ్యానం చేద్దాం. మీకు ఈ దేవుడా కాదా అనే విషయాలు అన్నీ కూడా మీకు చాలా వివరంగా అర్థమవుతుంది. నేను కొన్ని విషయాలు మాత్రమే ఈ సమయంలో తెలియజేస్తాను. మరొకసారి మరికొన్ని విషయాలను సమయం కుదిరినప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. కాబట్టి మన ఛానల్ని మీరు ఫాలో అవ్వండి. అమూల్యమైన విషయాలను మీరు నేర్చుకుంటారు. ఆత్మీయంగా మీరు ఎంతో బలపడడమే కాకుండా దేవునిలో ఎదగడానికి ఈ ఛానల్, ఈ విషయాలు మీకు ఉపయోగపడతాయి.
ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారిని హీబ్రూలో ఏమని పిలుస్తారో అని మనం చూస్తే ఆ పేరుకున్న అర్థాలను మనం చూస్తే చూడండి, ఇక్కడ ఈ బోర్డులో మీకు అర్థం అవడానికి చక్కగా ఈ విషయాలన్నీ కూడా ముందుగానే రాసి ఉంచాను. చూడండి, ఇక్కడ సిలువ, తర్వాత సిలువ యాగము మనకు కనపడుతుంది. ఇదే రక్షణ అని మనం చూస్తున్నాం. సిలువ యాగము ఇక్కడ మనకు కనపడుతుంది, ఇది రక్షణ అని కనపడుతున్నాము. యేసుక్రీస్తు ప్రభుల వారి పేరును హీబ్రూలో ఏమని పిలుస్తారంటే యెహోషువ. యెహోషువ, యెహోషువ అనే పేరు మన యేసుక్రీస్తు ప్రభుల వారికి హీబ్రూ బైబిల్లో మనము చూస్తున్నాం. చూడండి, ఈ పేరులోనే మనకు రక్షణ అనేది ఉంది. ఊరికనే రక్షకుడు అయిపోలేదు, ఆ పేరులోనే ఆ రక్షణ అనేది ఉంది. ఆ పేరులోనే ఆయన సిలువ యాగం అనేది ఉంది. ఆ పేరులోనే ఆయన ఈ భూమి మీదకి ఎందుకు వస్తున్నాడు, ఆయన ఈ లోకంలోకి ఎందుకు వస్తున్నాడు అనే విషయాలు మనకు ఇక్కడ అర్థమవుతాయి. ఎవరి కోసం వస్తున్నాడు అనే విషయాలు కూడా మనకు ఈ పేరులోనే మనకు అర్థమవుతూ ఉంటుంది. 1 2 3 4 5 6 7 యోద్ హే వావ్ షిన్ వావ్ ఐన్ హే, ఈ 7 అక్షరాలను యెహోషువ అని పిలుస్తారు. చూడండి, ఈ యా అనగా తండ్రి అయిన యెహోవా దేవుని ముద్దు పేరు. ఇది యూదులు ఎక్కువగా దీన్ని యా అనే పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. యెహోవా అనే పదాన్ని వాళ్ళు ఉచ్చరించరు కాబట్టి యా అనే పేరుని వారు ఉచ్చరిస్తూ ఉంటారు. మనము కూడా హల్లెలూయా, ఈ యా అంటే దేవునికి స్తుతిస్తున్నాము, అంటే యెహోవాను స్తుతిస్తున్నాము అని మనము యా అనేది చివరిలో మనకు కనపడుతూ ఉంటుంది. ఈ యా అనగా చూడండి, యోద్ హే వావ్ హే, యోద్ హే వావ్ హే, ఈ 4 అక్షరాలనే యెహోవా దేవుని పేరు. ఈ 4 అక్షరాలనే మీరు యెహోవా, జెహోవా ఏ పేరుతోనే పిలవండి, కానీ ఈ అక్షరాలు మాత్రము మారవు. ఈ 4 అక్షరాల్లోనే అనేక మంది ఇంగ్లీష్లో ఒక రకంగా, హిందీలో ఒక రకంగా, తమిళ్లో ఒక రకంగా, తెలుగులో ఒక రకంగా, మలయాళంలో ఒక రకంగా, ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. ఏ రకంగా పిలిచినప్పటికీ ఈ 4 అక్షరాలను బేస్ చేసుకునే వారు ఆ పేరును ఉచ్చరిస్తూ ఉంటారు. ఇందులో మొదటిగా యా, యోధే అంటే యా అని పిలుస్తారు. కొంతమంది యాహూ అని కొంతమంది పిలుస్తూ ఉంటారు. యా అని కొంతమంది ఉచ్చరిస్తూ ఉంటారు తండ్రిని స్తుతిస్తున్నప్పుడు. ఇక్కడ మనకు యా అనే 2 అక్షరాల్లో తండ్రి అయిన దేవుడు మనకు ఇక్కడ కనపడుతున్నాడు. ఈ వావ్ అనే అక్షరాన్ని మనం చూసినట్లయితే ఓ అనే శబ్దము చేస్తుంది. వావ్ అనే అక్షరానికి ఓ అక్షరాల్లో మనం చూస్తే ఓ అనే శబ్దము వస్తుంది. ఈ వావ్ అనే అక్షరము ఏం చేస్తుంది అని మనం చూసినట్లయితే 2 అక్షరాలను 2 పదాలను కలుపుతుంది. నేను ఎన్నోసార్లు మీకు ఈ విషయాన్ని తెలియజేశాను. వావ్ అనేది చాలా అమూల్యమైన అక్షరము. ఈ వావ్ అనే అక్షరము 2 అక్షరాలను 2 పదాలను కలపడానికి ఉపయోగిస్తారు. ఇప్పుడు ఈ యా అనే దేవుణ్ణి మనం ఇక్కడ చూస్తున్నాము. తర్వాత ఈ వావ్ అనేది ఉంది. దాని పక్కన మనం చూస్తే షిన్ వావ్ ఐన్, ఈ 3 అక్షరాలను శువా అనగా రక్షణ అని మనకు అర్థమవుతుంది. శువా అనగా రక్షణ. షిన్ వావ్ ఐన్, శువా అని మనకు ఇక్కడ కనబడుతుంది. శువా అనగా సాల్వేషన్, రక్షణ అని మనం ఇక్కడ చూస్తున్నాము. ఈ రక్షణ, ఈ వావ్, ఈ రెండింటిని, ఈ యా, ఈ రక్షణ, యెహోవాను, ఈ రక్షణను మనము ఈ వావ్ అనేది కలుపుతుంది. యెహోవా రక్షణ. ఇక్కడ మనకి ఏమర్థమవుతుందంటే యెహోవా రక్షణ, ఇది యెహోవా రక్షణ. యెహోవా రక్షణే ఎవరు అని మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు. యెహోవా రక్షణ ఎవరు అని మనం చూస్తే ఆయనే మన ప్రభువును మన కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన యెహోవా రక్షణ. ఇప్పుడు యెహోవాను దేవుడుగా మీరు అంగీకరిస్తున్నారా లేదా అనేది మీరు ఒకసారి ఆలోచించండి. మనము తండ్రి అయిన దేవుణ్ణి, యెహోవాని దేవుడుగా మనము అంగీకరిస్తున్నాం కదా. ఈ యెహోవాను దేవుడుగా మనం అంగీకరిస్తున్నప్పుడు ఆ యెహోవా దేవుని యొక్క రక్షణ అది
దైవత్వం కాకుండా పోతుందా అనేది మీరు ఒకసారి ఆలోచించండి. యెహోవా దేవుడైనప్పుడు యెహోవా రక్షణ దేవుడు కాకుండా ఎలా పోతుంది? దేవుడిలో నుంచి వచ్చిన ప్రతి అణువు కూడా దానికి దైవత్వం అనేది నిండి ఉంటుంది. దాంట్లో శక్తి అనేది ఉంటుంది, దాంట్లో పవర్ అనేది ఉంటుంది, దాంట్లో ఒక ఆత్మీయత అనేది ఉంటుంది, దాంట్లో విలువైన విషయాలు దాగి ఉంటాయి. దేవునిలో నుంచి వచ్చే ఏ విషయాన్నైనా ప్రతి అక్షరంలోనూ, ప్రతి పదంలోనూ, ప్రతి మాటలోనూ ఎన్నో విలువైన శక్తి కలిగిన విషయాలు, మానవాళికి ఉపయోగపడే విషయాలు, ప్రపంచానికి ఉపయోగపడే విషయాలు ఈ తండ్రి అయిన దేవుడైన యెహోవాలో నుంచి వస్తాయి. ఆయన అంతా కూడా శక్తి, ఆయన ఒక పవర్. ఆ పవర్లో నుంచి వచ్చిన ఒక ముక్క అనుకుంటే, పవర్లో నుంచి వచ్చిన ఒక కణము అనేది మనము చూసినట్లయితే రక్షణ అంటే ఏంటి అంటే ఆయనలో నుంచి వచ్చిన ఒక కణము అనుకుందాము. ఆయన అణువణువు కూడా శక్తితో నిండి ఉన్నప్పుడు, ఆయన అణువణువు కూడా దైవత్వంతో నిండి ఉన్నప్పుడు, ఆ కణము ఇక్కడ రక్షణగా మానవాళికి వచ్చినప్పుడు ఈ రక్షణ ఎలా దేవుడు కాకుండా పోతాడు అనే విషయాలను మీరు ఆలోచించండి. అలాగే చూడండి, ఇక్కడ ఈ హే అనే అక్షరం మనం చూసినట్లయితే దీనికి ఉన్న అర్థము బిహోల్డ్, చూడు అనే అర్థం అవుతుంది. చూడాలి. ఇక్కడ చూడు అనే కాడ ఇది హే అనే అక్షరము స్త్రీలింగంగా మనం చూస్తున్నాం. ఈ హే అనే అక్షరాన్ని మనం చూసినట్లయితే దీన్ని మానవాళికి సాదృశ్యంగా ఉంది. ఈ చిత్రలిపిలో దీనికి చిత్రలిపిలో ఎలా ఉంటుందంటే ఒక మనిషి 2 చేతులు పైకెత్తి దేవుణ్ణి స్తుతిస్తున్నట్లుగా దీనికి చిత్రలిపిలో ఒక గుర్తు అనేది ఉంటుంది. ఈ చిత్రలిపి మనం చూసినట్లయితే ఇక్కడ ఒక మనిషి అనే ఆయన కనబడుతున్నాడు. కాబట్టి ఈ హే అనే అక్షరాన్ని మనుషులు అని మనం చూస్తున్నాము. ఎప్పుడైతే ఈ మానవాళి, ఇక్కడ మానవాళి ఉంది, ఇది మానవాళి. ఎప్పుడైతే ఈ మానవాళి అయిన వారు ఈ రక్షణ వైపు చూస్తున్నారో, ఇది ఎవరి రక్షణ? యెహోవా రక్షణ. ఎవరి రక్షణ? యెహోవా రక్షణ. ఈ యెహోవా రక్షణ వైపు ఈ మానవాళి చూసినప్పుడు వారికి ఏమి లభిస్తుంది అంటే రక్షణ లభిస్తుంది. ఈ రక్షణ రావాలి అంటే ముందుగా యెహోవా ఈ రక్షణలో ఏముంది అని మనం చూస్తే సిలువ యాగము అనేది ఉంది. చూడండి, ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఒక వావ్ ఉంది, ఇక్కడ ఒక వావ్ ఉంది. ఇక్కడ చూడండి, ఆల్రెడీ నేను ఈ చిత్రలిపి అనేది వేశాను. వావ్ అనే అక్షరానికి గుర్తు మేకు, వావ్ అనే అక్షరానికి గుర్తు మేకు అని మనము ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడ రెండవ వావ్ అనేది ఉంది, ఇక్కడ ఒక వావ్ ఉంది, ఇక్కడ ఒక మేకు ఉంది, ఇక్కడ ఒక మేకు అంటే ఈ చేతిలో ఒక మేకు, ఈ చేతిలో ఒక మేకు ఉంది. ఈ షిన్ అనే దాన్ని అక్షరాన్ని మనం చూసినట్లయితే యూదులు దేవుని అక్షరముగా చూస్తున్నారు. ఈ షిన్ అనే అక్షరాన్ని దేవుని అక్షరంగా చూస్తున్నారు. ఎల్ షడాయ్ అని మనం చూస్తున్నాం కదా. ఎల్ షడాయ్ అనే అక్షరంలో ఈ షిన్ అనేది మొదటి అక్షరంగా ఉంటుంది. ఎల్ షడాయ్ అనేది, ఈ ఎల్ షడాయ్ అనే అక్షరాన్ని దేవునిగా వాళ్ళు చూస్తున్నారు. ఎల్ షడాయ్ దేవునిగా చూస్తున్నారు. ఇక్కడ మనము ఈ షిన్ అనే దాన్ని దేవుడు అని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ షిన్ ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయనే కుమారుడైన దేవుడు అని మనకు ఇక్కడ అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు కుమారుడైన దేవుడు. ఇక్కడ ఈయన దైవత్వం అనేది ఇక్కడ షిన్ అనే దాంట్లో ఉంది. ఇక్కడ వావ్ అనేది ఉంది, మేకు, ఇక్కడ ఒక వావ్ ఉంది. 2 మేకులు అంటే ఇక్కడ ఒక మేకు ఉంది, ఇక్కడ ఒక మేకు అనేది ఉంది. ఈ సెంటర్ లో ఈ షిన్ అనేది ఉంది, ఈ సెంటర్ లో ఈ షిన్ అనేది ఉంది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో బలయ్యారు. ఎవరి కొరకు? ఈ రక్షణ ఎవరికి ఇవ్వడానికి ఆయన సిలువలో బలయ్యాడు? ఈ రక్షణ ఎవరికి ఇవ్వడానికి ఆయన పరలోకాన్ని వీడి భూలోకానికి వచ్చాడు? ఆయన భూలోకానికి రావాల్సిన అవసరం ఏముంది? ఈ విషయాలన్నీ కూడా ముందుగా మనం ఆలోచించాలి. ఆ విషయాలలో మనకు దైవత్వం అనేది కనపడుతుంది. ఆ దైవత్వాన్ని మనము అంగీకరించినప్పుడు మనకు అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఈ రక్షణ ఎవరి కొరకు అంటే మానవాళి కొరకు. ఈ మానవాళి
ఈ శిలువ యాగాన్ని వైపు చూసినప్పుడు వారు మారు మనస్సు పొంది క్రీస్తు రక్తంలో కడగబడి బాప్తిసం తీసుకొని క్రైస్తవుడుగా మారినప్పుడు వీరు ఏమవుతున్నారు అంటే రక్తంలో కడగబడిన ప్రజలు. చూడండి, ఇక్కడ రాయబడింది రక్తంలో కడగబడిన ప్రజలుగా ఈ యేసుక్రీస్తు ప్రభువు వారిని చూసినప్పుడు ఈ మానవాళి ఎలా మారిపోయారు అంటే రక్తంలో కడగబడిన ప్రజలు. వారే ఎవరు అని మనం చూస్తే క్రైస్తవులు. వారినే మనము క్రైస్తవులు అని పిలుస్తున్నాము. ఈ క్రైస్తవులందరూ కూడా ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తూ స్తుతిస్తున్నప్పుడు దాన్ని ఏమని పిలుస్తారు అంటే సంఘము అని పిలుస్తారు. ఈ క్రైస్తవులు ఒక చోట చేరి దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు దాన్ని ఏమని పిలుస్తారు? సంఘము అంటారు. సంఘము అనగా పరిశుద్ధుల గుంపు అని అర్థము. దీన్ని చూడండి, యేసుక్రీస్తు వైపు మానవాళి చూసినప్పుడు వారు రక్షింపబడి ఆ రక్తంలో కడగబడిన ప్రజలుగా మారుతారు. ఆ రక్తంలో కడగబడిన ప్రజలను క్రైస్తవులు అంటారు. ఈ క్రైస్తవులందరూ ఒక చోట చేరినప్పుడు సంఘము అంటారు. ఈ సంఘము చూడండి, ఐన్ అనే అక్షరం చూడండి, ఐన్ అనగా చూడు. ఈ మనిషి ఏం చేయాలి అంటే హే అనగా చూడు. ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు. ఈ కన్ను దేంతో చూడాలి అంటే నీ కన్నులతో ఆయన రక్షణను చూడు, నీ కన్నులతో ఆయన దైవత్వాన్ని చూడు, నీ కన్నులతో ఆయన చేసిన యాగాన్ని చూడు. యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఉన్న దైవత్వాన్ని నీ కనుల ద్వారా చూడు. యేసుక్రీస్తు గారి దైవత్వాన్ని నీ కనులారా చూసి రక్షణను, ఆయన దైవత్వాన్ని నువ్వు చూసి ఆ విషయాలన్నీ తెలుసుకొని నువ్వు రక్షింపబడినప్పుడు నీకు లభిస్తుంది రక్షణ అనేది. ఈ రక్షణ ఎప్పుడైతే నీకు లభిస్తుందో నువ్వు పరలోకానికి వెళ్ళడానికి నీకు మార్గము అనేది వస్తుంది. కాబట్టి ఈ రక్షణ ముందుగా నీకు రావాలి అంటే ఈ దైవత్వము నీ కొరకు చనిపోవాలి. ఈ రక్షణ నీకు రావాలంటే పరలోకంలో దేవుడు ఉన్న యేసు క్రీస్తు ప్రభుల వారు యెహోషువ మెస్సయ్య గారు నీ కొరకు మరణించాలి. శువ అనగా రక్షణ, యేసు అనే పేరుకు అర్థము రక్షకుడు అని మనం చూస్తున్నాము. మెస్సయ్య అనే అర్థానికి అభిషక్తుడు అని మనం చూస్తున్నాము. దేవుడు అభిషేకించి రక్షకుడుగా యేసుక్రీస్తు ప్రభుల వారిని పంపించాడు. ఆయన తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఆయన దేవుడిగా, దేవుని వాక్యంగా ఆయన ఉన్నాడు. ఈయనకు అనేక పేర్లు అనేటివి ఉన్నాయి. యేసుక్రీస్తు గారికి అనేక పేర్లు అనేటివి ఉన్నాయి. ఈ విషయాలన్నీ కూడా మనం చూసినట్లయితే చూడండి, దాదాపుగా ఇది మనము మాట్లాడుకున్నట్లయితే దీన్ని 5-6 గంటల సేపు ఈ విషయాలను మనము మాట్లాడుకోవచ్చు. యేసు ప్రభు అని పలికిన ప్రతి చోట మీరు ఆ ప్రభువు కాడ లార్డ్ అని పెట్టుకోండి. ఆ లార్డ్ అనగా దేవుడు అని పెట్టుకోండి. మీకు బైబిల్ అంతా కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడుగా మీకు అక్కడ కనపడతాడు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని మాత్రమే మీకు ఈ సమయంలో తెలియజేస్తున్నాను. మరిన్ని విషయాలు మరొక వీడియోలో మనం నేర్చుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఈ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి, ఆయన అనగా యేసుక్రీస్తు గారు, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అని మనం ఇక్కడ చూస్తున్నాము. ఈ ఆది సంభూతుడు అనే పేరుకు ఉన్న అర్థాలను మీరు చూసినట్లయితే ఒకసారి మీరు నెట్లోకి వెళ్ళి ఆది సంభూతుడు అంటే అర్థం ఏంటి అని ఒకసారి మీరు ఆ గూగుల్లోకి వెళ్ళి టైప్ చేసి చూడండి. తెలుగులో ఈ ఆది సంభూతుడు అనే పేరుకు ఉన్న అర్థాలను మీరు చూసినట్లయితే ఖచ్చితంగా మతిపోతుంది. ఎప్పుడు కూడా మనము వాదించుకుంటుంటాం, మనము దేవుడు అంటున్నాము, కాదు దేవుడు కాదు అంటున్నాము. ఈ వాదన ఎవరి మధ్య జరుగుతుంది అంటే క్రైస్తవుడే కొట్టుకుంటున్నాడు. ఆయన రక్షణ పొందుకున్న క్రైస్తవుడే ఆయన దేవుడు కాదు అంటున్నాడు. అందుకే మనం చూసినట్లయితే ఈ హైందవులు వీళ్ళ భక్తి ఎంతో విశ్వాసమైన భక్తి కలిగి ఉంటారు. హిందువులలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ప్రతి దాంట్లో కూడా వారు దైవత్వాన్ని వెతుకుతారు. అందులో దైవత్వం ఉందా లేదా అనేది తెలియదు, కానీ వారి ఆలోచన మాత్రము ఆ చూస్తున్న దాంట్లో దైవత్వాన్ని వెతుకుతూ ఉంటారు. కానీ మనము మన రక్షకుడినే మనము దేవుడు కాదు అని మనమే ప్రజల్లోకి తీసుకొని వెళ్తున్నాము. చూడండి, ఈ ఆది సంభూతుడు అనే పదానికి అర్థాలను మనం పర్యాయ పదాలు మనం చూసినట్లయితే ఎన్నో విషయాలు ఉన్నాయి. అంతర్యామి, అభిలేశ్వరుడు, ఆది దేవుడు, ఆది పురుషుడు, అనివిఘ్నుడు, అమరుడు,
అమర్త్యుడు, అమృతుడు, అశరీరుడు, ఆదికర్త, ఆది దేవుడు, ఆది మధ్యంతరహితుడు, ఈశ్వరుడు, కర్త, చితాత్మ, చిన్మయుడు, అలాగే చేతనుడు, జగత్ సాక్షి, జగదీశ్వరుడు, త్రిత్వదేవుడు, త్రిమూర్తి, త్రిలోకి, దివిజుడు, దివ్యుడు, దీననాథుడు, దీనబంధు, దేవరా, దేవుడు, నాదుడు, నిరంజనుడు, నిరాకారుడు, నిర్ఘనుడు, పరంజ్యోతి, పరంనాథుడు, పరంధాముడు, పరబ్రహ్మ, పరమాత్మ, పరమాత్ముడు, పరమానందుడు, పురుషోత్తముడు, పూజితుడు, పూర్ణానందుడు, పైవాడు, భగవంతుడు, భగవానుడు, విధాత, విభుడు, విరాట్, విశ్వంబరుడు, విశ్వనరుడు, సర్వేశ్వరుడు, సర్వంతర్యామి, సృష్టికర్త. ఇలా ఈ ఆది సంభూతుడు అనే పేరుకు ఉన్న అర్థాలను మనం చూస్తే ఆయన దేవుడా కాదా అనేది మనకు అర్థమైపోతుంది. ఈ పేర్లలో అన్నిట్లో కూడా దైవత్వమే ఉంది. ఈ ఆది సంభూతుడు అంటేనే దేవుడు అనే అర్థము. ఇక్కడ చనిపోయేది మొదటి మరణం అయితే, మన పాపాల వల్ల అగ్నిగుండంలో చనిపోయే మరణము రెండవ మరణము. ఈ మరణం నుండి అది నిత్య మరణము. ఇది 100 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, లేదా ఎంతో అధిక బలం ఉంటే 150 సంవత్సరాల వరకు నువ్వు ఒకవేళ బతికితే బతకవచ్చు. ఆ తర్వాత ఖచ్చితంగా నువ్వు చచ్చిపోవాలి. ఆ చచ్చిపోయిన తర్వాత తండ్రి అయిన దేవునికి, ఏదైతే తండ్రి అయిన దేవుడి నుంచి వచ్చిన ఈ ఆత్మ తిరిగి తండ్రి అయిన దేవునిలోకి కలవాలి, ఆ పరలోకానికి వెళ్ళాలి అంటే నీకు ఈ దేవుడు, ఎవరైతే నువ్వు దేవుడు కాదు యేసు ప్రభు అని చెప్తున్నావో, ఆ యేసు ప్రభు రక్షణలో నువ్వు రక్షింపబడితేనే నీకు రక్షణ అనేది వస్తుంది. నువ్వు అప్పుడు నీ పాపములకు, ఈ భూమిపై నువ్వు చేసిన అన్యాయాలకి, అక్రమాలకు, నువ్వు చేసిన పాపాలకు నీకు ప్రాయశ్చిత్తం అనేది కలుగుతుంది. ఈ ప్రాయశ్చిత్తం కలగడానికే మనము హైందవ సహోదరులు చూసినప్పుడు ఎన్నో బలులు అనేది ఇస్తూ ఉంటారు. జాతరలు జరుగుతుంటాయి. ఆ జాతరలలో ఆ దేవతకి ఎన్నో బలులు అనేటివి ఇస్తుంటారు. ఎందుకు ఆ బలులను, మేకలను, పొట్టేళ్లను, కోళ్లను ఆ బలులు అనేది ఇస్తుంటారు? ఎందుకు బలులు అనేది ఇస్తుంటారు అంటే, నేను ఇంతవరకు చేసిన పాపాలకు, నీ పట్ల చేసిన పాపాలకు, నేను స్వయంగా చేసిన పాపాలకు ఒకవేళ నువ్వు నాపై ఆగ్రహిస్తావేమో, శాంతించు తల్లి, నన్ను క్షమించు అనే ఉద్దేశంతో ఆ బలి అనేది అక్కడ ఇస్తున్నారు. అలాగే నువ్వు ఏ అర్పణ అర్పించకుండా నువ్వు కేవలము ఆ యెహోషువ మెస్సై వైపు నువ్వు చూసినప్పుడు, ఆ సిలువ వైపు నువ్వు చూసినప్పుడు, దేవుణ్ణి నువ్వు అడిగినప్పుడు, పాపక్షమాన ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నన్ను ఈ పాపం నుండి విడుదల చేయి అని నువ్వు ఎప్పుడైతే దేవునికి మొరపెట్టుకుంటావో, ఆ మొరను దేవుడు ఆలకించి, ఆ ప్రజల మొరను దేవుడు ఆలకించి, ఆయన ప్రియకుమారుడు, ఆయన దేవుడుగా యువరాజుగా సుఖ భోగాలు అనుభవిస్తూ ఎంతో సంతోషంగా దేవుని సన్నిధిలో దేవుని పక్కన ఉన్న యేసుక్రీస్తు ప్రభుల వారు, దేవుడుగా ఉన్న యేసుక్రీస్తు ప్రభుల వారు మానవాళి కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన విలువైన, ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని ఈ మానవాళి కొరకు ఈ శిలువలో కార్చాడు. ఈ పరిశుద్ధ రక్తము మన పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఈ పరిశుద్ధ రక్తమే మానవాళికి రక్షణగా ఉంది. అందులో కడగబడిన వారినే క్రైస్తవులు అంటున్నారు. ఈ క్రైస్తవులే ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు దాన్ని సంఘము అని పిలుస్తున్నారు. చూడండి, ఈ యెహోషువ అనే ఈ పేరులో మనం చూస్తే ఎన్నో విలువైన విషయాలు ఉన్నాయి. యెహోషువ, ఈ ఓ అనే దాన్ని కలిపినప్పుడు యెహోషువ అనగా ఈ యేసు అనే పేరుకు రక్షకుడు అనే అర్థము. ఈ యేసు ప్రభు అని మనము బైబిల్ గ్రంథంలో చూస్తుంటాము. ఈ ప్రభు అనగా మనం చూసినట్లయితే లార్డ్ అనే అర్థాలు. ఈ లార్డ్ అని మనం చూసినట్లయితే చూడండి, ఈ లార్డ్ అనే పదానికి అర్థాలు మనం చూస్తే నారాయణమూర్తి, భగవంతుడు, ఈశ్వరుడు, దేవుడు, పరమేశ్వర, పరంధాముడు. ఇలా ఈ లార్డ్ అనగా ఏమున్నాయి అంటే దేవుడు, పరమేశ్వర, పరంధాముడు, నారాయణమూర్తి, భగవంతుడు, ఈశ్వరుడు అనే అర్థాలు ఉన్నాయి. కాబట్టి ఈ
ప్రభు, యేసు ప్రభువు అని మనం చూడంగానే రక్షకుడు నా దేవుడు అని అర్థము. ఈ రక్షకుడు ఎవరు అంటే యేసుక్రీస్తు గారు. ఈ ప్రభువు అనే దానికి ఇంగ్లీష్లో లార్డ్ అని పిలుస్తారు. ఈ లార్డ్ అనే దానికి మనం అర్థాలను వెతికినట్లయితే మనకు మరిన్ని విషయాలు అర్థమవుతాయి. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఆలోచించండి. ఈ రిఫరెన్స్లన్నీ కూడా నేను మీకు పంపిస్తాను. ఈ రిఫరెన్స్లన్నీ మీరు పెట్టుకొని ఒకసారి ఆలోచించండి. అలాగే మనము ఆది సంభూతుడు అని చూసాం కదా, ఆ విషయాలను కూడా మీరు నెట్లో సెర్చ్ చేయండి. అక్కడ ఆ ఆది సంభూతుడు అనే దానికి అర్థాలను మీరు ఎతికినప్పుడు మీకు యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడా కాదా అనేది మీకే అర్థమవుతుంది. ఎవరు చెప్పాల్సిన పని లేదు. కాబట్టి ఇలాంటి అమూల్యమైన విషయాలు మీరు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ బిహోల్డ్ యువర్ బైబిల్ హీబ్రూ అప్డేట్స్ అనే మన యూట్యూబ్ ఛానల్ని మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియోను కూడా మీరు లైక్ చేయండి. ఈ వీడియోలను లైక్ చేయడం ద్వారా అనేక మందికి వెళ్తుంది. ప్రతి ఒక్కరూ కూడా వీడియోలను చివరి వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గంటని క్లిక్ చేయండి. అప్పుడు నేను పెట్టిన వీడియోలు మీ దగ్గరికి వస్తాయి. ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా ఒకసారి చెక్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్ వస్తుందా రాలేదా అని. ఈ విషయాలన్నీ ఆలోచించండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అందరికీ మరొకసారి మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభులు వారు దేవుడు అని ఆయన నామంలో మీకు వందనాలు, శుభాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.